వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. శివన్నగూడెం రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతుల గ్రామస్తుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. గుండాల మండలం అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు. జలసిరి కార్యక్రమంలో భాగంగా పంతంగి గ్రామంలో ఇంకుడు గుంతకు శంకుస్థాపన చేసిన ఏపీడీఓ శ్రీలత, సర్పంచ్ బోయకాకి శ్రీలత సుందర్. గురు పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం. గురు పౌర్ణమి సందర్భంగా సాయి భోజన్ బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో కర్షలఘట్టం గ్రామంలో గిరిజనులకు అన్నదానం. రఘునాథపురం వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా గురుపూజ మహోత్సవం. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న గోష్మాయిల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్. దేవరకొండకు చేరిన శ్రీరామ హృదయం. సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభ వాల్ పోస్టర్ ఘనంగా ఆవిష్కరణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శివన్నగూడెం రిజర్వాయర్లో ముంపుకు గురైన నర్సిగూడెం బాధితులకు ప్రభుత్వం తరపున సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం మరిగూడ మండలం శివన్నగూడెం రిజర్వాయర్లో ముంపునకు గురై శివన్నగూడెం రిజర్వాయర్ సమీపంలోనే ముంపు బాధితులు స్వంతంగా నిర్మించుకున్న గృహాలను పరిశీలించారు. బుధవారం మరిగూడ మండలం శివన్నగూడెం రిజర్వాయర్లో ముంపునకు గురైన శివన్నగూడెం రిజర్వాయర్ సమీపంలోనే ముంపు బాధితులు స్వంతంగా నిర్మించుకున్న గృహాలను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పరిశీలించారు. రిజర్వాయర్ ముంపుకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం చింతపల్లి వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే 54 మంది ముంపు బాధితులు మాత్రం శివన్నగూడెం వద్ద ఒక ప్రైవేట్ వెంచర్లో వారి సొంత నిధులతో ఇండ్లు నిర్మించుకున్నారు. రిజర్వాయర్ ముంపుకు 287 కుటుంబాలు గురికాగా అందులో 54 మంది స్వంత గృహాలు నిర్మించుకున్నారని అధికారులు కలెక్టర్కు తెలిపారు. చింతపల్లి వద్ద ఇంకా 32 మందికి ప్రభుత్వ ఫ్లాట్లు రావాల్సి ఉందని, అయితే చింతపల్లి వద్ద కేటాయించిన ఫ్లాట్కి నంబర్లు కేటాయింపు, స్థలాలను భౌతికంగా అప్పగించడంలో ఆలస్యం వల్ల ప్రైవేట్ వెంచర్లో గృహాలు నిర్మించుకున్నామని, అందువల్ల తమకు ఇందిరమ్మ గృహాలకు ఇచ్చే మొత్తం 5 లక్షల రూపాయలను ఇవ్వాలని, అలాగే R&R సమస్యలను తీర్చాలని, ఫ్లాట్స్కు సంబంధించి కోర్టులలో పెండింగ్లో ఉన్న భూమి వివాదం తీర్చాలని నిర్మించుకున్న గృహ సముదాయంలో రోడ్లు, టాయిలెట్లతో పాటు గ్రామానికి బస్సు సౌకర్యం, పబ్లిక్ టాయిలెట్స్, దేవాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ముంపు బాధితుల సమస్యలన్నీ విన్న తర్వాత జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శివన్నగూడెం రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతులు ఇప్పటి వరకు ఎంతవరకు చెల్లింపులు చేయడం జరిగిందో, అలాగే ఇంకా ఎంత చెల్లించాల్సిన ఉన్న వివరాలన్నీ తెలుసుకోవడం జరిగిందని, అలాగే ఇటీవలే వచ్చిన కోర్టు ఉత్తర్వుల ప్రకారం వివాదానికి సంబంధించిన భూమి విషయాన్ని 10-15 రోజుల్లో పూర్తి చేసి తక్కిన వారికి ఫ్లాట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, అలాగే గ్రామస్తుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దేవరకొండ ఆర్డీఓ శ్రీదేవిరెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ యాదగిరి, మండల అధికారులు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొని మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు ఉన్నందున ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంతను తీసుకోవాలన్నారు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించేలా చూడాలని వ్యవసాయ అధికారులను సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొని మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు తక్కువ ఉన్నందున ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంతను తీసుకోవాలన్నారు.
రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించేలా చూడాలని వ్యవసాయ అధికారులను సూచించారు. మండలంలోని ప్రతి అధికారి వారి యొక్క విధులను నిర్వహిస్తూ కింది అధికారులతో సమావేశం నిర్వహించి మండలంలోని ఏ పని ఆగకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ క్లస్టర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీఓ చండీరాణి, పిఆర్ఏఈ దామోదర్, మండల వ్యవసాయ అధికారి సూరజ్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. మేము చెప్పేది ఏంటంటే దయచేసి ఈ 15 ఆగస్టు కల్లా రెండు పంట కుంటలు తీసే విధంగా మీరు ప్లాన్ చేయండి. ఆ లిస్ట్ కావాలండి. రెండోది, ప్రతి ఇంటికి సోప్ కిట్ ఉండాలి. 6,000 ఎంత ఇస్తారు? సింపుల్ థింగ్ అది. గాబుల దగ్గర లేకపోతే ఇంట్లో వాడిన నీళ్లు, మీరు బిల్డింగ్లో కిందకు వచ్చిన నీళ్లు డైరెక్ట్ పోయి ఆ సోప్ కిట్లో ఇంకిపోతే మీకున్న వాటిని రీఛార్జ్ అయిపోతాయి. అవి కూడా ప్రతి ఇంటికి ఒకటి ఉండాలి. మీరు ప్రచారం చేయండి. ఇప్పుడు వీళ్ళందరూ ఆ చేయాల్సిన పని ఏపీఓ కానీ, ఏపీఎం కానీ, లేకపోతే సీసీ కానీ, మీరు ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా చేయాల్సిన పని ఇదే. వీళ్ళందరికీ మనం శాలరీస్, మీరు అందరూ ఇచ్చే డబ్బులు శాలరీలు ఇచ్చేది కూడా వీటి కోసమే. సెక్రటరీ గారు మీరు కూడా ప్రతి సోప్ బిడ్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ రెండు మా తరఫున నేను చెప్పదలుచుకున్నాను. మూడోది ఇంపార్టెంట్ వ్యవసాయం. నిన్న మేము రాజపేట పోయినాం. వ్యవసాయము ఆ షీట్ ఇక్కడ రైతు వేదికలో నడుస్తున్నాయి. అవి కూడా రైతు వేదికల్లో నిన్న పోయారు రైతు వేదికల సర్పంచులు. నిన్న ఎక్కడ జరిగింది? యోగా గారు నిన్న ఎక్కడ జరిగింది? వచ్చారా మీరు? నిన్న లేదు. మేమేం చేస్తున్నామంటే ఇది వర్షం కాదు, ఇది వాయుగుండం. ఎల్లినో ఎఫెక్ట్ అంతే ఉంది. పంటల్ని మార్చుకోమంటున్నాం. వరి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేసి, వరి అయిపోయింది, సీజన్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్ పోసి నార్మల్ చేసే టైం కల్లా మళ్ళీ ఇది అయిపోయినా కానీ ఇంకా 2 పెద్ద వర్షాలు పడ్డా కానీ వరికి నిరంతరాయం నీళ్లు కావాలి. వరిలోంచి బయటకు వచ్చేసి నేను మేము రాజపేటలో మాట్లాడితే ఆదర్శ రైతులకు 20-30 మంది వచ్చి మాట్లాడితే వాళ్ళు డిస్కషన్లో చెప్పింది ఏంటంటే, మీరు కందేయమంటున్నారు, కందికి సీజన్ కాదు సార్ అన్నట్టు. కరెక్టే, కందికి సీజన్ కాదు, కంది అయిపోయింది. ఎవరైనా తడి ఉన్నోళ్ళు ఉంటే వేసుకోవద్దు. మేము వాళ్ళని అడిగినాం, మరి మీరు ఏ పంట వేయడానికి అవకాశం ఉందంటే కొబ్బరిలో వేయచ్చు అన్నాడు. కొబ్బరిలో 80 డేస్ రాదు, 80-85 డేస్లో కొబ్బరిలో వచ్చేస్తాయి. మీరు ఏమనుకుంటున్నారంటే మినిమం ఎంఎస్పీ అనేది వరి ఒక్కదానికే ఉందనుకుంటున్నారు. వరి ఒక్కదానికే కాదు, 23 పంటలకి ఎంఎస్పీ ఉంది. మొక్కజొన్న వేసినా మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది, వేరుశెనగ వేసినా మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది, కంది వేసినా మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది. అన్నిటికీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది. కాబట్టి మీరు మాకంటే మీకే ఎక్కువ తెలుసు. మా వాళ్ళు చెప్తారు, మేము చెప్పేది ఏంటంటే మేము కంది కావాల్సినప్పుడు పెసలు పెడతాం, పెసలు కావాల్సినప్పుడు కంది పెడతాం. మీరేం కార్తల ప్రకారం చూసుకుని ఏ కార్తలు ఏ వేయాలో ఎంత పంట వస్తుందని మీకు తెలుసు. కాబట్టి మీరు దాన్ని వరి తప్ప వేరే పంటకి వెళ్ళిపోండి. వేరే పంట అంటే మీ దృష్టిలో చాలామంది ఆముదాలు కూడా వేస్తాం. మరి చేసుకుని ఆముదాలు వేయండి, నువ్వులు వేయండి, ఉలవలు వేయండి, పెసలు వేయండి. పశువులకు గడ్డి లేకపోతే జొన్న విత్తనాలు తీసుకోండి, జొన్న వేసుకోండి. ఇది దీంట్లో రెండో మాట ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు మీకు రైతు భరోసా ఇవ్వాలి కదా. సపోజ్ అనుకుందాం పంట. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణంలోని శ్రీ సాయిబాబా మందిరంలో ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మోర్శెట్టి నివేదిత లక్షాది ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. నియోజకవర్గ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణంలోని శ్రీ సాయిబాబా మందిరంలో ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మోర్శెట్టి నివేదిత లక్షాది ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. గురువే జ్ఞానానికి మార్గదర్శి. గురు పౌర్ణమి మన జీవితంలో గురువు యొక్క మహోన్నత స్థానాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజని పేర్కొంటూ నియోజకవర్గ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. గురువుల బోధనలో మార్గదర్శకత్వం వ్యక్తిత్వ వికాసానికి మాత్రమే కాకుండా సమాజ అభ్యున్నతికి కూడా ఎంతో అవసరమని, గురువులను గౌరవిస్తూ వారు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మండల పార్టీ అధ్యక్షులు దారావత్ వీరన్న నాయక్, స్థానిక కౌన్సిలర్ కొనతం రాజేష్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, షేక్ జహాంగీర్, గుణగంటి హేమ్ సతీష్, శ్రీదండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు
బెల్లిడే శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగెల్లి అరుణ్ కుమార్, నరేష్ పిల్లెల్, రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమంలో భాగంగా పంతంగి గ్రామంలో ఇంకుడు గుంతకు ఎంపీడీఓ శ్రీలత, సర్పంచ్ బోయకాకి శ్రీలత సుందర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి నిల్వలు మరియు నీటి మట్టాల పెంపుదలకు ఇంకుడు గుంతలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమంలో భాగంగా పంతంగి గ్రామంలో ఇంకుడు గుంతకు ఎంపీడీఓ శ్రీలత, సర్పంచ్ బోయకాకి శ్రీలత సుందర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి నిలువ మరియు నీటి మట్టాల పెంపుదలకు ఇంకుడు గుంతలు ఎంతగానో ఉపయోగపడతాయని వీరన్నారు. గ్రామంలో సాధ్యమైనంత వరకు ఇంకుడు గుంతలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మరియు ఉప సర్పంచ్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోనే ఉన్న సాయిబాబా దేవాలయాలలో భక్తుల రద్దీ పెరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలలో ఉదయం నుంచి అర్చనలు, అభిషేకాలు, ఆరాధనలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం కోసం ఆలయానికి తరలి వస్తున్నారు. సాయినాథుని క్షేమ దర్శనానికి గంట తరబడి క్యూలైన్లో నిలబడిన భక్తులు తమ ఇష్టదైవం సాయిబాబాను దర్శించుకోవడం జరిగింది. యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్న సాయిబాబా ఆలయాలలో భక్తుల రద్దీ పెరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలలో ఉదయం నుంచి అర్చనలు, అభిషేకాలు, ఆరాధనలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం కోసం ఆలయానికి తరలి వస్తున్నారు. సాయినాథుని క్షేమ దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లో నిలబడిన భక్తులు తమ ఇష్ట దైవం సాయిబాబాను దర్శించుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నదానం, పవిత్రత, రుద్రాభిషేకాలు, గురు పూజలు వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గురు పౌర్ణమి సాయి దర్శనం అంటే అనిర్వచనీయమైన ఆనందమని సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున సాయిబాబా దర్శనం చేసుకుంటే మనసుకు ఒక శాంతి కలుగుతుందని భక్తులు తెలిపారు. कौंडिन्य गोत्रो दृष्ट्यादि सकल दृष्टिदोष निवारणार्थं मंत्र यंत्र तंत्र दिग्बंधनादि समस्त दुष्प्रयोगानां समूल प्रशमनार्थं मम गृहे वास्तुदोष शल्यदोष दोष स्थान दोष स्थान बल देश एवं समस्त भू संबंधित दोष निवारणार्थं मुहूर्त दोष समय दोष काल दोष नवग्रहाणां
మమానుకూల్యత నిర్మూ నమస్వేవాయ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాదే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తలభావవతో తద్భక్తారమవతో అవతు మాం అవతు భక్తారం ఓం శాంతి 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 ఓ నమో భగవతే దత్తాత్రేయాయ మహాభయ నివారణాయ విషాదవినాయ మహాయోగనే వదూతాయ అరసూయానందవర్ధనాయ అత్రిపుత్రాయ సరోగావృతమయ ఓం గోమందభూషణాయ అమృతాయ పంచనాయ వేం సర్వభూషితాయ పంచరైషధా పశ్చాత్కోపమిదో పురః యస్మరుషేణ హవిషాః దేవ యజ్ఞమతనుమత వసంతోస్యాధీరాజ్యో వేష్మయత్వజ్జరత్తమే సప్తాజ్యాసందరిదయః ते सप्त समिदकृताः देवायज्ञं दर्भानाः अवल्लं वरुषं भजो तं यज्ञं वर्ष विप्रोषन्ः वरुषं धातमग्रतः तेलधेभाजयन्त तात्यारुषयज्जरे तस्मामृता इह भवति अभिषेकानि नान्यपन्थाय विद्यते నా పేరు విజయమ్మ. నేను యాదగిరి గుట్టకు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి ఉపవాసం ఉండడం, దేవునికి అనాథలకు అన్నం పెట్టాలనే ఆశ. కానీ నాకు నేనే ఏడ్చేదాన్ని, కానీ అన్నం పెట్టే అంత స్థితికి బాబా తీసుకొచ్చిండు. అన్నం పెడుతున్నా, ఇప్పుడు 8 నెలలు అవుతుంది. అన్నదానం చేస్తున్నా, ప్రతి బేస్తారం అన్నదానం చేస్తున్నా. నాకు ఇష్టం. నేను ఈ భూమిపై జీవితం ఉన్నంతసేపు అన్నదానం పెడతా దేవునికి. నేను గుట్టపై అడుక్కుంటా, నేను అన్నదానం చేస్తా, ప్రతి బేస్తారం అన్నదానం చేస్తా. నాకు పోలియో 6 సంవత్సరాలకు పోలియో వచ్చింది. 6 సంవత్సరాలకు పోలియో వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇట్లనే ఉంటా, ఇట్లనే పోతా, గుట్టపై అడుక్కుంటా, అంతా పని చేసుకుంటా. కానీ ఎక్కడ ఎవరు అనాథలు కనిపిస్తే పానం తహతహలాడుతుంది. వాళ్ళకు అన్నమే కానీ, బిస్కెటే కానీ, పండ్లే కానీ కొనిస్తే నేను తినకుండా. దేవరకొండ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి కుంచకూరి అనిల్ మల్లికల కుమారుడు కుంచకూరి భరత్ నందన్ మొదటి జన్మదినాన్ని పురస్కరించుకొని దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో మీల్స్ అండ్ వీల్స్ అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవరకొండ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి కుంచకూరి అనిల్ మల్లికల కుమారుడు కుంచకూరి భరత్ నంద్ మొదటి జన్మదినాన్ని పురస్కరించుకొని దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో మీల్స్ అండ్ వీల్స్ అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గూందేటి చెంగయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు కుటుంబ సభ్యుల జన్మదినాలు పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేదవారికి సహాయం అందించడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు కుంచకూరి అనిల్ మల్లిక, ప్రధాన కార్యదర్శి కె రవీందర్ రెడ్డి, కోశాధికారి సిహెచ్ కాశీనాథ్, జెడ్సీ గాజుల ఉషారాణి, గాజుల రాజేష్, ఏ వెంకటేశ్వరరావు, ఎల్ మల్లయ్య, దినేష్, కె పురుషోత్తం, ఎన్ సత్యనారాయణ, ఎన్ బలరాం యాదవ్, హరి, మూసిని, అంజన్ తదితరులు పాల్గొన్నారు.
బర్త్డే ముగ్గురు కాడ వచ్చి ఆడ ఆడ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గురు పౌర్ణమిని పురస్కరించుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు మండలం కర్షలఘట్టం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయజమ్మ సాయిభక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గిరిజనులకు అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని గిరిజనులు అన్నార్థులు సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు మండలం కర్షలఘట్టం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయజమ్మ సాయిభక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గిరిజనులకు అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని గిరిజనులు అన్నార్థులు సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సాయినాథుని ఆశీర్వచన, బాయజమ్మ ఆలోచన, ట్రస్ట్ వారి ఆచరణ ప్రపంచానికి ప్రేమతత్వాన్ని, సేవా మార్గాన్ని బోధించిన
సాయినాథుని ఆశీర్వాదంతో మరియు ఆకలితో అలమటించే సాటివారి కడుపు నింపేలా బైజమ్మ ఆలోచనతో వారి మార్గంలో నడుస్తూ జ్యోతిర్వాస్తు సేవా కార్యక్రమాలను ఆచరిస్తున్నట్లు బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. వివిధ పండుగలను మరియు ప్రత్యేక దినోత్సవాలను పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిత్య అన్నదానంతో పాటు వారం వారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మహా అన్నదానం మరియు పలు సందర్భాలలో గిరిజన మరియు కడు పేదరిక గ్రామాలలో అన్నదానం, దుప్పట్లు పంపిణీ, బట్టల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అన్నదానం చేద్దాం, కలిసి రండి, ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవ అని శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కాంపల్లి రాజేశ్వరి, జేరిపతల చంద్రకళ, నల్ల శ్రీనివాస్, దొంగల మధుకర్, గోనె శ్రీనివాస్, కాంపల్లి త్రయాక్షర్, సేవకులు గుర్రాల వెంకటేష్, కూరపాటి సిద్ధార్థ, రాజరపు నరేష్, గాదె సతీష్, పోతురాజుల తిరుపతి, ఎండి యూసుఫ్, డాక్టర్ పేరం రమేష్, గ్రామ పెద్దలు పెంద్రం రామ్ పటేల్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. బైజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975 9949041595 సంప్రదించాలని కోరారు. అక్కడ పెట్టిన అట్లా వాళ్ళ కింద పడిపోతుంది. మేడం అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని సనాతన ధర్మ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా మన తాండూరు మండలంలో ఉన్నటువంటి కర్శల ఘట్టం అనే ఒక గిరిజన ప్రాంత
గ్రామంలో ఈరోజు సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మా ట్రస్ట్ దాతలందరి సహకారంతో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద వర్షం ఉన్నా కూడా ఇక్కడ వచ్చి ఈ వర్షాన్ని అధిగమించుకొని ఇక్కడికి వచ్చి అన్నదానం చేయడం చాలా తృప్తికరం. ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చినటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతిరోజు నిత్యము ఎవరైనా పుట్టినరోజు కానీ జ్ఞాపకార్థం కానీ పెళ్లి రోజు కానీ ఎలాంటి కార్యక్రమాలైనా కూడా సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా నిత్యము అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారము బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి మంగళవారము గర్భిణీ మహిళలకు రోగులకు అందరికీ అక్కడ పేదవారికి అన్నదాన కార్యక్రమం ప్రతి మంగళవారం చేయడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమానికి కానీ ఎవరైనా దాతలుంటే ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాము. సాయిరామ్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ముందుగా భగవత్ రామానుజుల మూర్తికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామివారి గురుపూజ మహోత్సవం రఘునాథపురం వికాస్ తరంగిణి సభ్యులచే అత్యంత వైభవపేతంగా ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం కోరిన కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ముందుగా భగవత్ రామానుజులు మూర్తికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామివారి గురుపూజ మహోత్సవం రఘునాథపురం వికాస్ తరంగిణి సభ్యులు, శ్రీ స్వామివారి శిష్య బృందం, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులచే ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తులు శ్రీనివాచార్యులు గురుపూజ మహోత్సవం అత్యంత వైభవపేతంగా ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారికి నైవేద్యం నివేదనలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ స్వామివారి శిష్య బృందం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ వెంకటేశ్వర భజన మండలి భక్త బృందం సభ్యులు, శివరామకృష్ణ భజన మండలి భక్త బృందం సభ్యులు, వికాస్ తరంగిణి అధ్యక్షులు భోగ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి బల్ల నరహరి, వికాస్ తరంగిణి సభ్యులు మాడూరి బాలయ్య, బల్ల నాగభూషణం, సామల భాస్కర్, కటకం సంతోష్, భోగ వెంకటేశం, కల్లూరి అరుణమ్మ, మాడూరి సునంద, కుందారపు ఉమా, పొట్టబత్తిని వెంకటేశం, కటకం శ్రీనివాస్, చెన్నబాల సిద్ధులు తదితరులు పాల్గొన్నారు. జగద్గురు పరమ
గురు పరాపర గురుభ్యో నమః. శ్రీ చిన్నజయ స్వామి నమః. ముఖ్య ఆచమనీయం సమర్పయామి. ఓం పంచేంద్రియ గోషా మహేల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలు యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు వసతులు కల్పించాలని మరియు యాదగిరిగుట్టలో కొత్త కమిటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు మౌలిక వసతులు మరియు పార్కింగ్ వ్యవస్థ, దేవస్థానానికి సంబంధించినటువంటి స్థలాలలో సత్రాలను నిర్మించాలని సూచించారు. గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలు యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు వసతులు కల్పించాలని మరియు యాదగిరిగుట్టలో కొత్త కమిటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా గతంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని మధ్యలో ఆపకుండా ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి సూచన సలహాలు కూడా ఇచ్చారు. యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతిగా పేరొందిన ప్రముఖ దేవాలయం. ఈ దేవాలయంలో భక్తులు సెలవుల దినాలలో వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నట్టుగా గమనించారు. భక్తులకు మౌలిక వసతులు మరియు పార్కింగ్ వ్యవస్థ, దేవస్థానానికి సంబంధించినటువంటి స్థలాల్లో సత్రాలు నిర్మించాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీ గోశాల ఎమ్మెల్యే రాజ్ సింగ్ తో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మన యాదగిరిగుట్టకి దర్శనానికి వచ్చినాను. గతంలో ఏ విధంగా డెవలప్మెంట్ నేను చూసినాను, దానికైనా కొద్దిగానే పెరిగింది డెవలప్మెంట్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాదగిరిగుట్టకి అయినా వచ్చి గోపురంకి దాదాపు 60 అబోవ్ కేజీ అయిన గోల్డ్ ఆయన గోపురంకి పెట్టిండు. అది చాలా మంచి పని జరిగింది. కానీ ఇంకా ఎందుకు డెవలప్మెంట్ గురించి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తలేదు మాకు అర్థమైతలేదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నెల 2 నెలల 6 నెలలకు ఒకసారి ఇక్కడ కూర్చొని ఇంకా నేను ఎంత బాగా చేయొచ్చు ఈ మన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ టెంపుల్కి అని మంచిగా ఆలోచన చేసేది. ఎందుకంటే సెకండ్ తిరుపతి దేవస్థానం లాగా నేను యాదగిరిగుట్టకి డెవలప్ చేస్తా, ఆ విధంగా ఒక ఆలోచన కేసీఆర్ గారికి ఉండే. అదే స్టైల్లో అయినా ఇక్కడ ఉండి డెవలప్మెంట్ చేయడానికైనా ప్రయత్నం చేసిండు. కానీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారు మేము అడుగుతున్నాం. గతంలో ఇదే కాటేజెస్ కడతాం, ఇంకా కూడా డెవలప్ చేస్తాం అని దానికి నిధులు కూడా అప్పుడు కేటా జరిగింది. చాలా వరకు భక్తుల దగ్గర నుంచి కూడా డబ్బులు కూడా కలెక్ట్ చేసినారు. అది ఎక్కడ పోయింది అడుగుతున్నాం. వేల సంఖ్యలో ప్రతి వారం జనాలు వస్తున్నారు, మన యాదగిరిగుట్టకి దర్శనం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఉండడానికి ప్లేస్ లేదు. అంటే ఒక మోడల్ పార్కింగ్ కాంప్లెక్స్ కూడా కడతా అన్నారు, అది కూడా లేదు. ఇవాళ పార్కింగ్కి ప్రాబ్లం జరుగుతుంది, జనాలకి ప్రాబ్లం జరుగుతుంది. ఎంతోమంది భక్తులు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చిన్న రోడ్ కదా, బీట్ వైజ్గా దర్శనాలకి పైన ఇడుస్తున్నారు. ఎందుకంటే పైన 500 బండ్లు కూడా పెట్టలేను పార్కింగ్, ఆ వ్యవస్థ పైన ఉన్నది. అందుకోసం ఇమీడియట్గా మా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ ఏంటంటే, మన తెలంగాణకి 3 పెద్ద టెంపుల్, దాంట్లో ఒక టెంపుల్ మన యాదగిరిగుట్ట. మీరు అది ఆలోచన పెట్టకండి, ఇది కేసీఆర్ గారు తయారు చేసినారు, నేను దీనికి ఎక్కువ డెవలప్ చేస్తే కేసీఆర్ గారికి పేరు పోతుంది. ఆ చిన్న ఆలోచన ఉంటే ఒకవేళ తీసేయండి. కేసీఆర్ గారు ఎంత డెవలప్మెంట్ చేసినా దానికైనా నేను 2% డెవలప్మెంట్ చేస్తా
కేసీఆర్ గారికి దీనివల్ల ఎంత పేరు వచ్చింది, దీనికైనా నేను 2% ఎక్కువ డెవలప్మెంట్ చేసి నేను ఇంకా పేరు సంపాదించుకుంటా, ఆ ఆలోచన ప్రతి ఒక్క ముఖ్యమంత్రిలో ఉండాలి. ఇవాళ మీరున్నారు, రేపు బీజేపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రావచ్చు, లేక ఇంకో గవర్నమెంట్ ముఖ్యమంత్రి రావచ్చు, లేక మళ్ళా కేసీఆర్ గారు గవర్నమెంట్ రావచ్చు. కానీ దీన్ని మీరు ఎంత మంచి డెవలప్మెంట్ చేస్తే అంత మంచి మన పేరు వస్తుంది మన తెలంగాణకి. గతంలో 60 crores ఆదాయం వచ్చేది ఇదే టెంపుల్ నుంచి, ఇప్పుడు 200 కోట్లు పైన ఆదాయం వస్తుంది. కనీసం మీకు పెట్టడానికి చేత కాకపోతే వచ్చిన ఆదాయంతోనే మీ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేస్తే చాలా మంచి డెవలప్మెంట్ అయిపోతుంది గుడి. ఇంకా ఈ గుడి చుట్టుపక్కల మనం చూస్తున్నాం పెద్ద పెద్ద గుట్టలు ఉన్నది. ఆ గుట్టల పైన కూడా మనం మంచి మంచి టెంపుల్ ప్లాన్ చేసి దీనికి రోప్వేగా, అంటే మన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి ఈ ఆల్ గుట్టలకి ఒక బ్రిడ్జ్గా కానీ ఒక రోప్వే ఒక మనం అటాచ్ చేస్తే ఇంకా కూడా టూరిజం పెరుగుతుంది. యాదగిరిగుట్టకి వచ్చిన భక్తులు 2 days ఉండి మంచి దర్శనాలు, మంచి కార్యక్రమాలు, మంచి పూజలు చేసి వెళ్ళే ఆ విధంగా వ్యవస్థ చేస్తేనే ఇక్కడ టూరిజం పెరుగుతుంది, మనకు మంచి పేరు వస్తుంది. ముఖ్యమంత్రి గారు దీని గురించి మీరు ఆలోచన చేయండి. ఇంకోటి కొత్త కమిటీ కూడా పడింది. కొత్త కమిటీలో కూడా మంచి ఉత్సాహం ఉంది. గతంలో కమిటీ గురించి అయితే తెలియదు, కానీ ఇప్పుడున్న కమిటీ డబ్బులు పెట్టి ఇంకా డెవలప్మెంట్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఒక మంచి కమిటీ వచ్చింది. ఆ కమిటీ మెంబర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా నేను చెప్పిన మాటలపైన మీరు కొద్దిగా ఆలోచన చేయండి. ఎంత మంచి మన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి డెవలప్మెంట్ చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుందని ఇప్పుడు కొత్త కమిటీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి దేవాలయంలో శ్రీరామ హృదయ కలశాన్ని ఏర్పాటు చేస్తామని నల్గొండ ఇన్ఛార్జ్ చెకిలం సంధ్యారాణి అన్నారు. చిన్నజీయర్ స్వామి నేతృత్వంలో శాంతిని నెలకొల్పడంలో భాగంగా బుధవారం దేవరకొండ పట్టణంలోనే గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కలశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1008 కలశాలతో తెలంగాణ వ్యాప్తంగా కలశాలు మండల స్థాయి నుండి గ్రామ స్థాయికి బయలుదేరాయని, గ్రామాలలోని దేవాలయాలకు వచ్చిన కలశాలను భక్తులు, ప్రజలు కలశాన్ని మనస్ఫూర్తిగా తాకి పిడికెడు బియ్యాన్ని అందించాలని తెలిపారు. ప్రతి దేవాలయంలో శ్రీరామ హృదయ కలశాన్ని ఏర్పాటు చేస్తామని నల్గొండ ఇన్ఛార్జ్ చెకిలం సంధ్యారాణి అన్నారు. చిన్నజీయర్ స్వామి నేతృత్వంలో శాంతిని నెలకొల్పడంలో భాగంగా బుధవారం దేవరకొండ పట్టణంలోనే గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కలశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1008 కలశాలతో తెలంగాణ వ్యాప్తంగా కలశాలు మండల స్థాయి నుండి గ్రామ స్థాయికి బయలుదేరాయని, గ్రామాలలోని దేవాలయాలకు వచ్చిన కలశాలను భక్తులు, ప్రజలు కలశాన్ని మనస్ఫూర్తిగా తాకి పిడికెడు బియ్యాన్ని అందించాలని తెలిపారు. 1008 కలశాలను దీపావళి రోజున చిన్నజీయర్ స్వామి గారి నేతృత్వంలో అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలశాలు పెద్ద ఎత్తున గ్రామీణ తీసుకెళ్లి అందరూ పాల్గొనాలని తెలిపారు. సైదులు బొడ్డుపల్లిలో ఉన్నాయి, కొన్ని ఏమో సురేష్ దగ్గర ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ. మరి ఈనాటి కార్యక్రమం శ్రీరామ హృదయ కలశం మన దగ్గరికి విచ్చేసింది. ఇట్టి కార్యక్రమాన్ని మన త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు స్థాపితం చేశారు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న యొక్క ఘోరాలు, అకృత్యాలకు వాటిని అణిచివేసి శాంతిని చేకూర్చడానికి తన యొక్క శ్రీరామ హృదయ కలశాన్ని ఏర్పాటు చేసి మన గ్రామంలో అయితే పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ఉండాలనే సంకల్పంతో నిర్వహించిన కార్యక్రమం ఇది. ఇటు కార్యక్రమానికి మన జిల్లాకు అధ్యక్షురాలుగా వహిస్తున్నటువంటి చకిలం సంధ్యారాణి గారు, తను మన రామాలయం యొక్క చైర్పర్సన్. అట్లాగే జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమం శ్రీరామ హృదయం అనే కార్యక్రమం. ఈ శ్రీరామ హృదయం ఏంటి అంటే, ఇప్పుడు సమాజంలో అధర్మం పెచ్చుమీరుతుంది. తల్లి బిడ్డల్ని చంపుతుంది, బిడ్డలు తల్లులను చంపుతున్నారు, భార్య భర్తను, భర్త రకరకాల విద్వేషాలు, రకరకాల వైషమ్యాలు పెచ్చుమీరుతున్న ఈ సందర్భంలో అధర్మాన్ని అణిచివేయటానికి, శాంతిని నెలకొల్పడానికి స్వామివారు, చిన్నజీయర్ స్వామివారు శ్రీరామ హృదయం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదేంటి అంటే,
మనకు దీపావళి అంటే మన జీవితాల్లో ఎన్నో వెలుగుల్ని ప్రసాదించి చీకటిని పారదోలి వెలుగుల్ని నింపే దీపావళి రోజు ఆ రాముల వారికి 1108 కలశాలతో అభిషేకం చేస్తారు స్వామివారు. ఆ 1108 మన తెలంగాణలోని ప్రతి మండలానికి ఆ 1108 కలశాలు, మండలానికి ఒక కలశం, ఆ కలశం మండలాల్లో ఉన్న గ్రామాలన్నింటినీ తిరుగుతుంది. కాబట్టి ఈ శ్రీరామ హృదయం అనే కలశాన్ని ఆ మండలంలో ఉన్న ప్రజలు, గ్రామాల్లో ఉన్న ప్రజలకు దగ్గరికి ప్రతి ఊర్లోని ఈ రోజు దేవరకొండ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంకు 70వ వార్షికోత్సవం చిన్నజీయర్ స్వామి వారి సందర్భంగా శ్రీరామ కలశము అనేది మన దేవరకొండకు రావడం జరిగింది. దీనికి గాను మన సత్యలక్ష్మి మేడం గారి అవకాశం చకిలం సంజయరాణి మేడం గారి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. దీనికి మన పున్న శైలజక్క గారు గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంకు ఇంత మందిని ఇన్వైట్ చేయమని చెప్పారు. నా వంతు కర్తవ్యంగా ప్రతి ఒక్కరు శ్రీరామ హృదయం ఏ ఊరికి వచ్చినా కానీ దాంట్లో గుప్పెడు బియ్యం పోయండి, కలశంని టచ్ చేసి దండం పెట్టి మన కోరికలు నెరవేర్చుకోండి. తప్పకుండా ఈ రోజు కలశంలో బియ్యం పోసంగా ఈ రోజు నైట్ మరి తప్పకుండా మనకు వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయి. అందరూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. పిల్లలు పెద్దలు అందరి మార్గంలో భక్తి మార్గంలో నడవడానికి ఇంత చక్కటి అవకాశం కల్పించి అందుకే దేవాలయాలని సందర్శిస్తూ ఉండాలి. ఇట్లాంటి కలశాలని అందరూ వినియోగిస్తూ అన్ని ఊర్లలో కూడా సక్సెస్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు. సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమల్ల కార్తిక్ గౌడ్, మండల అధ్యక్షుడు కొప్పు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 2026న బెంగళూరులో నిర్వహించనున్న అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ను బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ బీసీ కుల సంఘాల నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమల్ల కార్తిక్ గౌడ్, మండల అధ్యక్షుడు కొప్పు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 2026న బెంగళూరులో నిర్వహించనున్న అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ను బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ బీసీ కుల సంఘాల నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత, విద్య మరియు ఉపాధి అవకాశాలలో సమానత్వం సాధించేందుకు ఈ మహాసభ ఒక చారిత్రాత్మక వేదికగా నిలవనుందని అన్నారు. దేశంలోని బీసీల సమస్యలను జాతీయ స్థాయిలో చర్చించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడమే ఈ మహాసభ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. బీసీల జనాభాకు అనుగుణంగా అన్ని రంగాలలో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం, స్థానిక సంస్థల నుండి పార్లమెంటు వరకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయడం, విద్య మరియు ఉద్యోగ రంగాలలో రాజ్యాంగబద్ధ హక్కులను పూర్తి స్థాయిలో అమలు చేయడం, సామాజికంగా వెనుకబడిన బీసీ వర్గాలకు ప్రత్యేక రక్షణ కల్పించడం వంటి కీలక అంశాలపై ఈ మహాసభలో విస్తృతంగా చర్చ జరగనున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ నారాయణపూర్ సర్పంచ్ ఉప్పల లింగస్వామి, విజయలక్ష్మి, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిలుకూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు బొల్లెపల్లి లక్ష్మణ్, గుజ్జ ఉప సర్పంచ్ ఎలిజాల శ్రీను, మహిళా సంఘం అధ్యక్షురాలు చెరుకు సత్తమ్మ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు దూసరి వెంకటేష్, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భిక్షం, బీసీ సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షుడు ఉప్పరగోని రాజు, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మాజీ అధ్యక్షులు రత్తపల్లి యాదయ్య, నారాయణపూర్ వార్డు సభ్యులు పందుల యాదగిరి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బద్దుల మురళి, బీజేపీ నాయకులు సూరపల్లి శివాజీ, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, కుమ్మరి సంఘం అధ్యక్షులు సిల్వేరు సైదులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు మారగొని శంకర్, పద్మశాలి సంఘం యువజన అధ్యక్షులు విడం సాయి, అఖిల భారత గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సుర్వి లింగస్వామి, బీసీ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి కొత్తబాను, మాజీ వార్డు సభ్యులు శంకర్, బీసీ యూత్ నాయకులు రాజు, మధుసూదనాచారి, గణేష్, లింగస్వామి, యశ్వంత్, రాకేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశవ్యాప్తంగా అఖిల భారత అన్ని పార్టీలలో ఏ కులం మన కులాలు ఎక్కువ ఉన్నాయి. మన మీద అధికారం ఎలా ఉంది, కట్నం కూడా
హెడ్లైన్స్ మరోసారి. శివన్నగూడెం రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతుల గ్రామస్తుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. గుండాల మండలం అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు. జలసిరి కార్యక్రమంలో భాగంగా పంతంగి గ్రామంలో ఇంకుడు గుంతకు శంకుస్థాపన చేసిన ఏపీడీఓ శ్రీలత, సర్పంచ్ బోయకాకి శ్రీలత సుందర్. గురు పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని సాయిబాబా ఆలయాలలో భక్తుల రద్దీ. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం. గురు పౌర్ణమి సందర్భంగా సాయి భోజన్ బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో కర్షలఘట్టం గ్రామంలో గిరిజనులకు అన్నదానం. రఘునాథపురం వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా గురుపూజ మహోత్సవం. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న గోష్మాయిల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్. దేవరకొండకు చేరిన శ్రీరామ హృదయం. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభ వాల్ పోస్టర్ ఘనంగా ఆవిష్కరణ. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.